ఒకప్పుడు వయసు పైబడిన వారికి ఆరోగ్యంపై ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది బీపీ, షుగర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ అనారోగ్య సమస్యలకు పౌష్టికాహారంతో చెక్ పెడుతున్నారు విజయవాడకు చెందిన చెలసాని ధీరజ్. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన ధీరజ్ యూకేలో మంచి ఉద్యోగం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. కానీ సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న షుగర్ వ్యాధిని నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు వైద్యుల సలహాలతో 2023లో రూబీ రోటీని మార్కెట్లోకి తీసుకువచ్చారు. విజయవాడ మొగల్ రాజపురం కేంద్రంగా నవేలియా ఫుడ్స్ పేరుతో ఈ రూబీ రోటీ ఉత్పత్తులను ప్రారంభించారు. నమస్తే, నేను మీ ఆలి. ఆరోగ్యం పట్ల చాలామంది అశ్రద్ధ వహిస్తుంటారు, అనేక రోగాలు పాల్పడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక అవగాహన లేక ఏది పడితే అది తింటూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటుంటాం. కానీ విజయవాడ నగరంలో ఏదైతే మొగల్రాజపురంలో రూబీ రోటీతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఎటువంటి అనారోగ్యమైన ఆరోగ్యకరమైన అవుతారని చెప్పి కూడా క్లియర్గా చెప్తున్నారు. అసలు ఈ రూబీ రోటీ తింటే ఎటువంటి వాళ్ళైనా హెల్త్గా ఉంటారని చెప్పి కూడా వాళ్ళు ప్రత్యేకించి చెప్తున్నారు. అసలు ఈ రూబీ రోటీ ఏంటి, రూబీ రోటీ కథ ఏంటి, అసలు ఇది తింటే ఎటువంటి ఆరోగ్యమైన పోషకాలు ఉంటాయి, అసలు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి. సోయా, కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు, సత్తుపిండి, బాదం, కొబ్బరి, కరివేపాకు, పసుపు, పుదీనా, పాలకూర ఇలా అనేక పౌష్టిక పదార్థాలతో ఈ రూబీ రోటీని తయారు చేస్తున్నామని ధీరజ్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రూబీ రోటీ ఆరోగ్య ప్రియుల మనసును గెలుచుకుంటోందని అంటున్నారు. ప్రపంచంలోనే డయాబెటీస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ముఖ్యంగా మన భారతదేశంలో అన్నిటికంటే చాలా ప్రస్తుతం చాలా ముఖ్యమైన ప్రాబ్లం అండ్ ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి డయాబెటీస్తో. అందుకని ఆ ఉద్దేశంతో ఈ నవేలియా ఫుడ్స్ అనేది స్థాపించి సమాజంలోకి రూబీ రోటీ అనే ప్రోడక్ట్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. సో రూబీ రోటీ అనేది రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇప్పుడు మాకు కస్టమర్స్ చాలామంది వాళ్ళు మెడికేషన్ తగ్గించేసుకోవటము, ఇన్సులిన్ తగ్గించేసుకోవటము అలా చాలా మంచి కేసు వస్తాయి. సో మేము ఆపరేషన్ స్టార్ట్ చేసి 2023 డిసెంబర్లో స్టార్ట్ చేసామండి. ఇప్పటికీ బోల్డ్ మంది ఇలా కంటిన్యూ అవుతా వాళ్ళ మెడికేషన్స్ నుంచి కంప్లీట్గా పక్కకు వచ్చేసి డాక్టర్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి దీని వాల్యూ చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు, ఇది వాడండి, రూబీ రోటీ వాడండి, బాగుంటుంది అని చెప్పేసి. రూబీ రోటీ ప్రత్యేకత ఏంటంటే, అంటే మీ దగ్గర ఒక ఇంగ్రీడియంట్స్ అంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయని డౌట్ వస్తుంటుంది. రూబీ రోటీ అంటే గోధుమ ఉంటుందా లేకపోతే ఏముంటుందా? సో రూబీ రోటీ ఒక ప్రత్యేకత ఏంటంటే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది 4.4 అండి. ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే తక్కువ. ఏ రోటీ తీసుకున్నా కూడా ఇలాంటి ఫంక్షనల్ ఫుడ్ అనేది ఉండటము చాలా ప్రత్యేకకరం. దీంట్లో స్పెసిఫిక్గా ఏం యూజ్ చేస్తాము అంటే దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామండి. ముఖ్యమైన ఏంటంటే సోయాబీన్ ఒకటి, కొన్ని మిల్లెట్స్ కొన్ని యూజ్ చేస్తాము, తర్వాత సీలియం హస్క్ ఒకటి యూజ్ చేస్తాము అండ్ ఫ్లేవరింగ్కి కొన్ని. ఇప్పుడు రూబీ రోటీ అనేది 5 ఫ్లేవర్స్లో దొరుకుతుంది. ఆరోగ్యపరమైన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం ఫ్లేవరింగ్స్ కూడా. ఎలా సార్ ఇది మామూలుగా జనరల్ రోటీలానే చేయాలా లేకపోతే? సో రూబీ రోటీ అనేది కంప్లీట్లీ గ్లూటెన్ ఫ్రీ అండి. అంటే సో అందుకని ఏంటంటే దీన్ని చేయటం కొంచెం డిఫరెంట్గా చేయాలి. ఇప్పుడు మీరు మిల్లెట్స్ కానీ అలాంటి మిల్లెట్స్తో చేసే రోటీలు ఎలా అయితే చేసుకుంటారో కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి చేసుకునే విధంగా చేసుకోవాలి ఇది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ GI ఉండటం ఈ రూబీ రోటీ ప్రత్యేకత అని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. ఇంత తక్కువ IG ఉన్న ఆహార పదార్థం ఇప్పటి వరకు లేదని అంటున్నారు. రూబీ రోటీ తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా జీర్ణ వ్యవస్థ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. నౌడేస్ ఏంటంటే ఒక హెల్దీ ఫుడ్ అనేది మనకు అసలు కనిపించట్లే. దట్టు ఏంటంటే కల్తీ జరగడం, అందులో ఏదో ఒకటి జెన్యున్గా లేకపోవడం, గ్లూటన్ ఉంటుంది. చాలామంది ఇప్పుడు కొంచెం హెల్త్ అవేర్నెస్ పెరిగింది. గ్లూటన్ ఫ్రీ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ లేనిది ఏంటి అని సర్చ్ చేస్తే లో GI గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ అంటే మన రూబీ రోటీ అని కనిపిస్తుంది.
ఇప్పుడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్‌లో అంతా మేము ఎక్స్‌ప్లెయిన్ చేసే అవసరం లేదు. తెలుస్తుంది అందరికి, వాడిన వాళ్ళందరికీ. సో, ఇంకా చాలా హ్యాపీ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు. 10 ఇయర్స్, 15 ఇయర్స్, 13 ఇయర్స్ టైప్ 1 డయాబెటీస్. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తారన్నమాట. ఫస్ట్ చాలా డౌట్స్ అడుగుతారు నన్ను. పిల్లలకి పెట్టడం కదా మేడం, ఏంటి దీనివల్ల ఉపయోగం ఉందా, అసలు ఏమైనా పని చేస్తుందా అని. నేను ఒకటే అంట, మీరు నేను చెప్పానని కాదు, ఫస్ట్ ఒకసారి వాడండి. మీరు బిఫోర్ ఆఫ్టర్ చెక్ చేసుకోండి. ఒకసారి గ్లూకోమీటర్తో చెక్ చేసుకోండి, లేదా అదర్ మీల్తో కంపేర్ చేసుకోండి. మీరు నార్మల్ వేరే రోటీస్ పెడుతున్నారు మంచిదని, ఆ మీల్కి ఎంత స్పైక్స్ పెరుగుతున్నాయి, నార్మల్ మా రూబీ రోటీకి ఎంత పెరుగుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీరు మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి అంటే, లైక్ రీసెంట్గా ఒక మదర్ వచ్చారు వాళ్ళ పాపను తీసుకుని. లిటరల్గా ఆవిడ ఏడ్చేశారన్నమాట. అంటే మా పాపకి ఎప్పుడు టైప్ 1 డయాబెటిక్ అండి, ఇంజెక్షన్ చేస్తూ ఉండేవాళ్ళం, స్కూల్లో చేసుకుంటూ ఉండేది. స్నాక్స్ పెట్టినా కూడా తనకి ఇంకా ఆకలేసేది. వన్స్ రోటీ పెట్టి మార్నింగ్ పంపిస్తే మధ్యాహ్నం వరకు స్నాక్స్ కూడా తినట్లేదు, అట్లానే ఉంటుంది. దట్టు తనకి ఇప్పుడు వితిన్ 1 మంత్కి 160, 150కి వచ్చింది అని ఆవిడ చెప్తా ఏడ్చేశారన్నమాట. ఈ రూబీ రోటీ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు. స్వల్పకాలంలోనే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయని అంటున్నారు. చూసారు కదా రూబీ రోటీ యొక్క ప్రత్యేకత. తన స్టార్టప్ కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించడంతో పాటు ఈ రూబీ రోటీ యొక్క బెనిఫిట్స్ ఏదైతే ఎలా ఉన్నాయో కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. నిజంగా ఈ రూబీ రోటీ తింటే హెల్త్ పరంగా ఎలా ఉంటుందో కూడా చాలా కస్టమర్లు కూడా కొనుగోలు కూడా చెప్తున్నారు. మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, విజయవాడ నుంచి.